టీడీపీకి భారీ షాక్ తగలనుంది. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం సిద్ధమయ్యారు. మంత్రి పదవికి కూడా నేడు రాజీనామా చేయనున్నారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు గుమ్మనూరు జయరాం చేరుకున్నారు. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్తో విజయవాడకు గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు. సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి గుమ్మనూరు జయరాం చేరనున్నారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో గుమ్మనూరు జయరాం టీడీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ఆయన సోదరులతో కలిపి ఆలూరు నుంచి భారీ కాన్వాయ్ గా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికి రాత్రి ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయన సోదరులు నారాయణ స్వామి మరి కొంతమంది ఫాలోయర్స్ కూడా ఆలూరు నుంచి భారీ కాన్వాయ్ తో కర్నూలు మీదుగా విజయవాడకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం కానీ కుదిరితే సాయంత్రం కానీ ఇవాళ టీడీపీలో చేరేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన భారీ అనుచరగణంతో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన మంత్రి కూడా కార్మిక శాఖ మంత్రులు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆలూరు టికెట్ విషయంలో ఆయన మళ్ళీ అడిగారు. అయితే వైసీపీ అధిష్టానం ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా మంత్రి జయరాం కు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయమని ఏదైతే అవకాశం ఇచ్చారో, అయితే కర్నూలు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. అయినప్పటికీ కూడా వైసీపీ పెద్దలు రంగంలోకి తిరిగి ఎలాగైనా సరే మంత్రి జయరాం ను కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలనే ప్రయత్నాలు చేశారు. అయితే తనకు కాకుండా వేరే వాళ్లకు ఆలూరు టికెట్ విరూపాక్షికి ఇవ్వడంతో ఆయన మనస్తాపానికి గురై ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన కుమారుడు రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఇక్కడ ఆయనతో పాటు కొంతమంది ముఖ్య నాయకులు కూడా విజయవాడకు వెళ్లారు. ఉదయం మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు అదేవిధంగా మరికొంతమంది ఫాలోయర్స్ కూడా భారీ కాన్వాయ్తో విజయవాడకు వెళ్లారు. మధ్యాహ్నము మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదేవిధంగా మంత్రి పదవి కూడా రిజైన్ చేసి ఆయన టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. అంటే మంత్రి గుమ్మనూరు జయరాం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుద్ధింపులు చేసినప్పటికీ కూడా ఆయన ససేమిరా అంటూ ఎలాగైనా సరే ఆ పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని కూడా వైసీపీ పెద్దలకు తెలిసి చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు లోకల్ లీడర్లు కూడా మంత్రి జయరాం ఇక్కడే ఉండాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేశారు ఆయన్ని పార్టీ మారకుండా ఉంచేందుకు. అయినప్పటికీ కూడా ఆయన ఆలూరు టికెట్ విషయంలో మనస్తాపానికి గురై ఎలాగైనా సరే పార్టీ మారాలని చూస్తారు. మరోవైపు టీడీపీలో చేరినాక అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నుంచి కూడా ఆయన పోటీ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.